నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. సోమవారం శ్రీకాకుళం మండలం తండెం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 3,000 మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు. రాబోయే రబీ సీజన్కు కూడా రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందని, కాబట్టి రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. వరి పంటలో యూరియా వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. పంటకు 3 సార్లు ఒక్కోసారి 25 కిలోలకు మించి యూరియా వేయకూడదని హెచ్చరించారు. అధికంగా వాడితే అనారోగ్యపరమైన ప్రమాదాలు ఉంటాయని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా నానో యూరియాని వాడాలని, ముఖ్యంగా 2వ దశలో దీనిని ఉపయోగించాలని సూచించారు. ఎవరైనా ప్రైవేట్ డీలర్లు ఎరువులతో పాటు ఇతర వస్తువులను బలవంతంగా అమ్మడానికి ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు మంత్రి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కర్నూలులో ఉల్లి ధరలు పడిపోకుండా కిలో 12 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇది రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. ఈల్డ్ రావాలన్నా, వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేస్తే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు. మనందరికీ ఒక ఆలోచన, యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది. నేను తప్పు పట్టడం లేదు. దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు యూరియా వల్ల విపరీతమైనటువంటి జబ్బులు, అందులో ప్రధానంగా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది. ఇదేదో నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు. ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది, దేశానికే అన్నపూర్ణ రాష్ట్రం, ఈ దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. అంటే అంత బాగా వరి వ్యవసాయం పండించినటువంటి రాష్ట్రం. వాళ్ళు కూడా విపరీతంగా యూరియా వాడటం వల్ల ఆ రాష్ట్రం ఈరోజు చాలా బాధల్లోకి వెళ్ళింది. బాధలంటే ప్రతిరోజు కూడా ఒక రైల్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు. దేనికంటే క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ ఒక రోజుకి ఒక ట్రైన్లో వస్తున్నారు. దానికి ఏంటి కారణమని శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేస్తే కేవలం యూరియా ఎక్కువ వాడుతున్నారు, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, దీనివల్ల చాలా ప్రమాదం అని అక్కడ తెలియజేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాని తగ్గించాలి, ప్రజల యొక్క ప్రాణాలను మనం కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం అలాట్మెంట్స్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నందన్ పుణ్కర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ అధిక దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ గందరగోళం సృష్టించే వారి మాటలు నమ్మకూడదని హెచ్చరించారు. ప్రతి హామీని నెరవేర్చుతున్న ప్రభుత్వం మాదే. గత ఏడాది కాలంలోనే తండెవలస గ్రామంలో కోట్ల రూపాయలతో రహదారులు వేశామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరడ త్రినాథస్వామి, తహసీల్దార్ గణపతి, ఎంపీడీఓ శైలజ, మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు, సర్పంచ్ కూరమారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులని ఎమ్మెల్యే పీఈసీ చైర్మన్ కొండ రవికుమార్ అన్నారు. ఆమదాల వలసలో ఎమ్మెల్యే కొండ రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన స్త్రీ శక్తి భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళల కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం స్త్రీ శక్తి అని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలోని మహిళలను మహారాణులను చేశారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మహిళల ఆర్థిక తోడ్పాటుకు మరింత కృషి చేస్తామని తెలిపారు. ఇంకా అనేక మహిళా ప్రోత్సాహక పథకాలు అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని ఎమ్మెల్యే కొండ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళామణులు అందరూ ఆమదాల వలస బ్రిడ్జ్ నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఆమదాల వలస రోడ్ అంతా మహిళామణులతో వారి అభిమానంతో సంద్రాన్ని తలపించింది.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. గ్రీవెన్స్ లో మొత్తం 75 ఫిర్యాదులను అధికారులు స్వీకరించగా వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 23 దరఖాస్తులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు 16, మున్సిపల్ శాఖకు 5, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, గ్రామీణ అభివృద్ధి శాఖలకు చెరో 4 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా నీటి వనరులు, సర్వే సెటిల్మెంట్స్, వ్యవసాయం, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెరో 3 ఫిర్యాదులు నమోదయ్యాయి. మిగతా శాఖలకు 2 1 దరఖాస్తులు వచ్చాయి. అర్జీదారులు తమ సమస్యలను నేరుగా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జేసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, డిప్యూటీ కలెక్టర్ టి వేణుగోపాలరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం జడ్పీహెచ్ స్కూల్లో సోమవారం జరిగిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బడియుడు పిల్లలను బడిలోనే ఉంచాలని అన్నారు. నిరక్షరాస్యత వలన సమాజానికి ఎంతో చెడు జరుగుతుందని చెప్పారు. విద్యతోనే మన హక్కులు కాపాడుకోగలమని చెప్పారు. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం యొక్క యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించిందని తెలిపారు. నిరక్షరాస్యత దేశానికి పెద్ద కలంకం అని, దానిని తొలగించి తీరాలని మహాత్మా గాంధీ తెలిపారని అన్నారు. భారతదేశంలో ఈనాటికి కూడా ఇంకా 35% మంది నిరక్షరాస్యులు ఉన్నారు అంటే బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. బడియుడు పిల్లల్ని బడిలోకి పంపించాలని, చదువును మధ్యలో ఆపేసిన వాళ్ళకి చదువును కొనసాగించేందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, సంపూర్ణ అక్షరాస్యత ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. అనంతరం పాఠశాలలో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యా కమిటీ చైర్మన్, తల్లిదండ్రులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి శక్తిని పొందుతాడు మరియు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలను కూడా కల్పించుకుంటాడు చదువుకున్న వ్యక్తి. అక్షరాస్యత అనేది వ్యక్తికి స్వయం అభివృద్ధికి, ఆత్మవిశ్వాసానికి మరియు సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైనటువంటి సాధనం. విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. అక్షరాస్యత ఆ హక్కుకు పునాది. మహిళా అక్షరాస్యత పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక మహిళ అక్షరాస్యురాలు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు. అలాగే సమాజం కూడా పురోగమిస్తుంది. ఎందరో మహానుభావులు చదువును ఆయుధంగా ఉపయోగించి సమాజాన్ని వెలిగించారు. వారిలో ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన దేశ చరిత్రలో అక్షరాస్యత శక్తిని నిజంగా చూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే అబ్దుల్ కలాం గారు. పెద్ద పెద్ద మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారంతా నిరుపేద కుటుంబం నుండి వెళ్ళి మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఎదిగారంటే వారు కేవలం అక్షరాస్యత వల్లే, వారికి విద్యాభ్యాసం వల్లే ఇది జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. హెరమండలం కొత్తూరు గ్రామానికి చెందిన వైస్రాజ్ జయలక్ష్మి ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్తో అత్యవసరంగా 5 లక్షలు అవసరం అవుతుందని, ఆరోగ్యశ్రీ లిమిట్ అయిపోవడం వలన రోజుకు 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దాతలు వారికి తోచిన సహాయం అందించాలని ఆమె కుమార్తె స్వాతి సోమవారం విజ్ఞప్తి చేశారు. శస్త్రచికిత్సకు 10 లక్షల వరకు అవసరమని, ఇది తమ ఆర్థిక స్తోమతకు మించినదని కావటంతో దాతలను అభ్యర్థిస్తున్నామని అన్నారు. తమ తల్లిని కాపాడగలిగేది మనసున్న దాతలేనని భావోద్వేగంతో తెలుపుతూ తమ తల్లికి సాయం అందించాలనుకునేవారు 8505568410 నంబర్లో సంప్రదించాలన్నారు. కోటబొమ్మలలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించిన నేపథ్యంలో ఈసారి కూడా సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సమక్షంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రముఖ ఆలయాల తరహాలో క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. ఉచిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. శోభాయాత్ర, గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫైర్ వర్క్స్, హెలికాప్టర్ రైడింగ్ వంటి కార్యక్రమాలను భవ్యంగా నిర్వహించాలి. ఆలయానికి రంగులు వేయడం నుంచి కొత్తపేట వరకు విద్యుత్ అలంకరణ ఆకర్షణీయంగా ఉండాలి. ఆహ్వానాలు అందరికీ చేరేలా చూడాలి. రోజుకు 25,000 మందికి అన్నదానం మజ్జిగతో కలిపి నిర్వహించాలి. చిన్నపిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు అందించాలి.
క్యూ లైన్లు, బారికేడ్లు, టెంట్లు, లౌడ్ స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు, ఎల్ఈడి స్క్రీన్లు, ఆన్లైన్ సిస్టమ్, శానిటేషన్, మెడికల్ క్యాంపులు, ఫైర్ ఇంజిన్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పోలీస్ బందోబస్తు అన్ని విభాగాల సమన్వయంతో జరిగేలా చూడాలి. జాతరలో నిర్బంధ వసూలు జరగకుండా దేవాదాయ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. గత సంవత్సరం లాగానే ఈసారి కూడా భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ జాతర విజయవంతం కావడానికి విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలు కేటాయించినట్లు వివరించారు. మొత్తం కార్యక్రమానికి టెక్కలి ఆర్డీఓను ఇన్ఛార్జిగా నియమించామని, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ బాధ్యతలు టెక్కలి ఎస్డిపిఓకు అప్పగించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, బోయన రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్య నేర్పిన గురువును, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నటికీ మరువరాదని పాఠశాల కరెస్పాండెంట్ కె ప్రదీప్ అన్నారు. నగరంలోని స్థానిక జడ్పీ రోడ్లో గల సన్షైన్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు క్రమశిక్షణ, మంచి మార్గంలో నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయులకు ఉంటాయన్నారు. ప్రతి మనిషిలోనూ క్రమశిక్షణ పెంపొందించేది విద్యే అని చెప్పారు. విద్యార్థుల అభ్యున్నతే ఉపాధ్యాయుడి విధి తెలిపారు. విద్యతోనే ప్రతి ఒక్కరూ రాణించడం జరుగుతుందని, విద్య నేర్పిన గురువును, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నటికీ మరవరాదని పేర్కొన్నారు. విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలతో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించారు. అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ కె నీరజ, నాన్ అకాడమిక్ డైరెక్టర్ ఎల్డివిఎస్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ వి సుధాకర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ జి పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఇమాం మౌజాన్ల గౌరవ వేతనాల పెండింగ్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని వైకాపా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంఏ బేగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైకాపా నాయకులు సోమవారం గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజంలో పెరుగుతున్న ఆందోళనను, అసంతృప్తిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఇమాం మౌజాన్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ వేతనం 8 నెలలుగా ఇవ్వడం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం ఇమాంలకు నెలకు 10,000 రూపాయలు, మౌజాన్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు అవ్వడం లేదని వాపోయారు. గత ప్రభుత్వం పూర్తిగా గౌరవ వేతనాలు చెల్లించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు వేతనాలను ఇవ్వకపోవడంతో మౌజాన్ ఇమాంలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం నేతలు, స్థానిక వైసీపీ నాయకులు శంకర్రావు తదితరులు ఉన్నారు. సార్వకోట మండలంలోని కిన్నెరవాడ గ్రామంలో వెలిసిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రవచనకర్తలు ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించారు. ఆధ్యాత్మిక సత్సంగంలో రామాయణం, మహాభారతం, భాగవతం గురించి పలువురు ప్రవచనకర్తలు వివరించారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా మహాసత్సంగ కార్యక్రమం సిద్ధయ్య స్వామి ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ప్రవచనకర్త బోయిన వెంకటరమణ మాట్లాడుతూ రామాయణం 7 కాండలలో రాములు పాలించిన ధర్మాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్రంలో యూరియా పంపిణీపై వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితులపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలెక్టర్తో చరవాణిలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన సరఫరా, రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఎదురవుతున్న తదితర అంశాలను కలెక్టర్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో యూరియా సరఫరాపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రైతు సేవా కేంద్రాలను సమన్వయపరిచి పటిష్టంగా పంపిణీ జరగాలని కోరారు. ఈ నేపథ్యం మరొక వారం రోజుల్లో మరో విడతగా జిల్లాకు 3,000 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులకు పూర్తిస్థాయి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. అదేవిధంగా యూరియా వాడకంలో కూడా తగినంత పరిమితి, జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు. తాను ఇప్పటికే రాష్ట్రంలో యూరియా పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారని, కేంద్రం కూడా డిమాండ్కు తగ్గ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతు సేవా కేంద్రాలలోనే తగినంత యూరియా, ఇతర ఎరువులు లభిస్తాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి కానీ స్థానిక నాయకత్వం ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మొరపాకలోని కేజీబీవీని ఈరోజు డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా కార్యదర్శి హరిబాబు పిల్లలకు నల్సా స్కీమ్స్, అవసరమగు చట్టాలపై అవగాహన కల్పించారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను వివరించారు. అలాగే అచ్చటగల పరిసరాలను పరిశీలించి శుచి శుభ్రతతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అందించాలని సిబ్బందికి సూచించారు. పిల్లల పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల వలె ప్రవర్తించి మంచి విద్యోన్నతులు అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి ఇంద్రప్రసాద్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చాముండేశ్వరి, ఏఎన్ఎం బి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా వృద్ధులు, దివ్యాంగులు వద్దకు జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి వారి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన 52 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఫిర్యాదులన్నిటిపై తీసుకున్న పరిష్కార చర్యలు పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులను సూచించారు. జాతీయ అంధత్వ దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అంధత్వ నివారణ సంస్థ జెమ్స్ మెడికల్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం ర్యాలీని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఏ హేమంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి మరణానంతరం నేత్రదానం చేయడాన్ని ఒక సాంప్రదాయంగా మార్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎస్ పుష్పలత మాట్లాడుతూ విద్యార్థులు నేత్రదానంపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం ఆవశ్యకతను వివరించి వారిని ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. అనంతరం ఆమె విద్యార్థులచే నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. జెమ్స్ నేత్ర విభాగాధిపతి డాక్టర్ సత్యవాడ లక్ష్మి విద్యార్థులకు నేత్రదాన ప్రక్రియ గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ శ్రీనాథ్ రెడ్డి, జనరల్ మేనేజర్ డాక్టర్ డి ప్రవీణ్, డీజీఎంఎస్ విజయ్ భాస్కర్రావు, ఇతర సిబ్బందితో పాటు వైద్య, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 వేర్వేరు కేసుల్లో సుమారు 8 కేజీల గంజాయిని కాశీబుగ్గ పోలీసులు ఆదివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ వివి అప్పారావు సోమవారం మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాస రైల్వే స్టేషన్ వద్ద 2 వేర్వేరు కేసుల్లో సుమారు 8 కేజీల గంజాయిని కాశీబుగ్గ పోలీసులు స్వాధీనం చేసుకుని మొదటి కేసులో 2, రెండో కేసులో ఒక ముద్దాయిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం వలన నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ గ్రీవెన్స్ లో సిఐటియు ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్కి ఈరోజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం పీఎఫ్, ఈఎస్ఐలతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం, టెక్కలి, పలాస ఆర్డీఓ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలలో 50 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ బస్సు సౌకర్యం వలన ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు. నిరుద్యోగ సమస్య వలన ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు సేవలందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం, టెక్కలి, పలాస ఆర్డీఓ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలలో ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే డ్రైవర్లను ఆదుకోవడానికి సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య ఆటో డ్రైవర్స్ యూనియన్ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నాయకులు ఎల్ సింహాచలం సురేష్, అంబేద్కర్ యూనియన్ ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ ఏ సంతోష్, ముద్దాడ అసిరితల్లి యూనియన్ నాయకులు ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు. యూరియా, డిఏపి వంటి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్, జిల్లా సమితి సభ్యులు టి తిరుపతిరావులు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహించాలన్నారు. యూరియాతో పాటు వారికి అవసరమైన ఎరువులు అందించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురి చేస్తుందని ఆరోపించారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు యథేచ్ఛంగా తరలిస్తున్నారని, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, ఈ జిల్లా
జిల్లాలో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఎరువులు సక్రమంగా అందించకపోవడం సిగ్గుచేటన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెత్తందారులు యూరియాపై అదనంగా సొమ్మును కలిపి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నప్పటికీ విజిలెన్స్ ప్రభుత్వాధికారులు పోలీసులు చోద్యం చూస్తున్నారని అన్నారు. బ్లాక్ మార్కెట్లో విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందని, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టి నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగానికి ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లబ్బరాజు, బమ్మిడి రాంబాబు, సత్యంనాయుడు, ఎల్లరమణ, శ్రీనివాసరావు, బమ్మిడి రాజు, మాధవ, అప్పారావు, సత్యం కన్నయ్య, రాజారావు తదితరులు పాల్గొన్నారు. పుదీనాతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క పుదీనా. ఇది వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలతో ఉన్నదే. అందుకే మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు పుదీనాను ఎన్నో ఆయుర్వేద ఇతర మందుల తయారీలో వాడుతున్నారు. అంతేకాదు కాస్మెటిక్ కంపెనీలు, ఔషధ కంపెనీలు ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో సాగు చేస్తూ ఈ ఆకుల రసాన్ని ఎన్నో క్రిములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతున్నారు. మన తెలుగువారు ఎక్కువగా బిర్యానీ, ఇతర వంటల్లో పుదీనా ఆకులను ఉపయోగిస్తారు. అయితే పుదీనాతో కలిగే ఎన్నో ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ మొక్కల్ని కూడా ఇళ్లలో పెంచుకోవడం ఖాయం. ఇంట్లో చెడు వాసనలు వస్తూ ఉంటే డోర్లు మూసివేసి కొన్ని పుదీనా ఆకుల్ని ఒక గున్నెలో వేసి నీరు పోసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ పొగ ద్వారా వచ్చే సువాసనతో ఇంట్లో చెడు వాసనలు పరారవుతాయి. చూయింగ్ గమ్ తినే బదులు మౌత్ ఫ్రెషనర్గా పుదీనా ఆకులు తినడం బెటర్. వామిటింగ్, వికారంగా అనిపిస్తున్నప్పుడు 1-2 పుదీనా ఆకుల్ని తీసుకొని ముద్దలా చేసి కొద్దిగా పంచదార లేదా యొగర్ట్ కలిపి తింటే ఫలితం కనిపిస్తుంది. దగ్గు అదే పనిగా వస్తుంటే పుదీనా ఆకుల రసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. కలరా సమస్య ఉంటే నిమ్మరసం, మామిడి రసం, తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది. టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందాలంటే పుదీనా ఆకులు, తులసి ఆకుల రసం కలిపి తాగాలి. ముఖం కాంతివంతంగా మారాలంటే పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసి గుజ్జులా చేసి ఆ పేస్ట్ని ముఖానికి పట్టించి గంట తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఆహారంతో పాటు పుదీనా ఆకులు, మిరియాల పొడి, నల్ల ద్రాక్ష, జీలకర్ర, సింధు, గసగసాలు వీటన్నింటినీ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యంలో ప్రసారం అవుతున్న ఆరోగ్య సంబంధిత సూచనలు వైద్యుల వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని ప్రేక్షకులకు అవగాహన కోసం అని గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.